హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు జాగ్రత్తగా ఈ వీడియోని చూడండి. ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో బాధపడుతున్నారు. కష్టాలు కావచ్చు, ఆర్థిక పరంగా ఇబ్బందులు కావచ్చు, అప్పులు కావచ్చు, మానసిక వేదనలు కావచ్చు, వీటన్నింటినీ కలగచేసి నరదృష్టి అధికంగా మీ మీద ఉన్నది. జ్యోతిష పండితులు చెప్తున్నట్లుగా ఈ వీడియోలో ఒక చిన్న పరిహారం చెప్పబోతున్నాము. ఈ ఒక్క వస్తువును మీ జేబులో పెట్టుకుంటే చాలు. అయితే ఎప్పుడు పెట్టుకోవాలి, ఎలా పెట్టాలి, పెడితే ఏం జరుగుతుంది అంటే గనక లెక్కలేనంత డబ్బు వస్తుంది, కోటీశ్వరులు అయ్యే యోగం మీకు కలుగుతుంది, అన్ని రకాల సమస్యల నుంచి బయటపడతారు, ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నాయి, ఏది తేల్చుకోలేకపోతున్నారు, ఎప్పుడూ కూడాను ఇంతటి కష్టం రాలేదు అంటూ ఎన్నో రకాలైనటువంటి పరిహారాలు చేయిస్తున్నారు. అయితే పరిహారం చేస్తే ఫలితం దక్కొచ్చు, దక్కకపోవచ్చు, కానీ మీ స్వహస్తాలతో ఈ చిన్న పని చేస్తే గనక ఫలితం తప్పక దక్కుతుంది. కానీ మీరు కొన్ని నియమాలు కూడా పాటించాలి అంటున్నారు జ్యోతిష పండితులు. అది ఎలాగో, ఏ పరిహారం ఎలా చేయాలో, ఏ నియమాలు పాటించాలో తులారాశి జాతకులు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మీరు సమస్యలతో సతమతమవుతున్నారా? సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు. జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, వ్యవసాయ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో పూజలు చేయబడును. ఫోన్ నంబర్ 8877741766. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్త నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశ్యాధిపతి శుక్రుడు. తులారాశి వారి జాతకులు మీ మీద నెగటివ్ ఎక్కువగా ఉన్నది. ఎందుకు అన్నట్లయితే గనక ఈ రాశి జాతకులను చూసి అందరూ కూడాను కను దృష్టి పెడుతూ ఉంటారు. ఈ రాశి జాతకులు చిన్న పిల్లలు అయితే గనక ఖచ్చితంగా ఎప్పుడూ నిరంతరమో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మారం చేస్తూ ఉంటారు పిల్లలు, మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయితే తులారాశి జాతకులు విద్యార్థులు అయితే గనక జీవితంలో ఒక లక్ష్యం ఏర్పరచుకున్న ఆ లక్ష్యం చేరుకోవడానికి ఎన్నో రకాలైనటువంటి అడ్డంకులు, అడ్డు గీతలు ఉంటూనే ఉంటాయి. మీరు ఎంత కష్టపడినా ప్రతిఫలితం దక్కొచ్చు, దక్కకపోవచ్చు, కానీ ఈ సమస్యల నుంచి బయటపడడానికి మార్గం ఒకటి ఉన్నది. ఇక తులారాశికి చెందినటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఏ రంగాల్లో ఉన్నవారు అయినా కావచ్చును, మీకు చేసినటువంటి పని ముందుకు సాగకపోవడమో, ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు కలగడమో, అనుకున్న పని అనుకున్నట్లుగా అవుతుంది అనుకున్న తరుణంలో చివరి నిమిషంలో ఏదో ఒక అడ్డంకి కలగడమో, ఇదంతా దృష్టి ప్రభావము. కనుకనే మీ ఆర్థిక పరిస్థితి కూడా చాలా వరకు కూడా అగాధంలోకి వెళ్లిపోతున్నది. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. బయటపడదాము అనుకునే లోపే ఇంకొక సమస్య నెత్తి మీదకు వచ్చి కూర్చుంటున్నది. కుటుంబంలో కూడా అశాంతి నెలకొంటుంది. తగాదాలు, గొడవలు అస్సలు తగ్గడమే లేదు. కుటుంబంలో ఐక్యమత్యత సన్నగిల్లింది. బంధుమిత్రులతో తగాదాలు జరుగుతున్నాయి. మీరంటే ఎవ్వరికీ గిట్టడం లేదు. ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పగవాడికి కూడా రాకూడదని నిరంతరం మీ మదిలో అనుకుంటూనే ఉన్నారు. మీ ప్రియమైన వారు మీకు దూరం కావడము, అలాగే సంతానాలేమి సమస్యలు, ఆయురారోగ్యాలతో ఉండవలసినటువంటి సంతానం అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడ్డము, దైవ దర్శనం చేసుకుందాము అని మీరు ప్లాన్ చేసుకున్నా చివరాఖరికి ఆ యొక్క ప్లాన్ అనేది పూర్తిగా పక్కదారి పట్టేయడము, ఇదంతా కూడాను భగవంతుని అనుగ్రహం కలగనివ్వకుండా, మీకు చెడు పోయి మంచి రానివ్వకుండా చెడు శక్తి అడ్డుపడుతుంది. మీ ఇంట్లో, మీ ఒంట్లో కూడాను ఈ యొక్క చెడు శక్తి ఉన్నది. మీరు దేనిని గ్రహించలేకపోతున్నారు. బయటకు వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేయించవచ్చును. చేయించినప్పటికీ కూడాను ఫలితం దక్కకపోవచ్చు.
రాకపోవడమో, డబ్బు వృధాగా ఖర్చు అయిపోవడమో ఇదంతా జరుగుతున్నది మీకు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో జ్యోతిష పండితులు మీకు ఒక మంచి సలహాని పరిహారం రూపంలో తెలియచేస్తున్నారు. ఈ ఒక్క వస్తువును మీరు జోబులో పెట్టుకుంటే చాలు, సకల దరిద్రాలకు కారణమైనటువంటి నకారాత్మక శక్తి, నెగటివ్ ఎనర్జీ, నరదృష్టి ప్రభావం నుంచి మీరు పూర్తిగా కోలుకోగలుగుతారు. ఎందుకంటే ఈ ఒక వస్తువు చాలా వరకు కూడాను శక్తివంతమైనది. ఒక మంచి తిథి చూసి మీరు ఖచ్చితంగా ఈ విధంగా చేయండి. అయితే ఈ పరిహారం చేసేటప్పుడు అంటూ ముట్టులో మైలులో ఉన్నవారు ఖచ్చితంగా పరిహారం చేయొద్దు. స్త్రీలు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ఖచ్చితంగా ఈ సమయంలో పరిహారం పాటించవద్దు. అయితే ఒక మంచి తిథి నాడు ఈ పరిహారం పాటించాలి. ఎలా చేయాలి అంటే గనక ఖచ్చితంగా సూర్యోదయం తర్వాత పూజ గదిలోనికి వెళ్లి మీరు ఈ పరిహారం పాటించాలి. పూజ గదిలో ఇష్ట దైవం లేదా కులదైవం పటం ముందు మీరు కూర్చొని ఒక తెల్లని పేపర్ తీసుకోండి. ఒక తెల్లని పేపర్ ను పరచండి. అందులోన్న 2 లవంగాలు ఉంచాలి. లవంగాలు ఎక్కడా కూడా డ్యామేజీ కాకుండా పూర్తిగా ఉన్న లవంగాలు మాత్రమే పరిహారానికి ఉపయోగించండి. లేకపోతే పరిహారానికి ఫలితం దక్కకపోగా మనకి ఎక్కువగా నెగటివ్ అనేది వచ్చి చేరుకుంటుంది. అప్పుడు ఇంకాస్త ఇబ్బందులు అధికమైపోతాయి. 2 సంపూర్ణంగా ఉన్న లవంగాలు చేతిలో పట్టుకోండి. ఆడవారు అయితే గనక ఎడమ చేతిలో, మగవారు అయితే గనక కుడి చేతిలో పట్టుకొని ఇష్టదైవం కులదైవాన్ని మనసులో స్మరించుకొని కష్టాలు చెప్పుకోండి. అది ఎంతటి తీవ్రత కలిగినటువంటి ఇబ్బంది అయినా, మానసిక క్షోభ అయినా, అప్పుల ఊబి అయినా, కోర్టు సమస్యలు అయినా, సంతాన సమస్యలు అయినా, ఏ సమస్య అయినా కూడాను చెప్పుకోండి. ఆ తర్వాత లవంగాలు తీసి ఆ యొక్క పేపర్ లో పెట్టండి. అలాగే పూజ గదిలో ఉన్న చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమను అందులో వెయ్యండి. ఆ తర్వాత ఆ యొక్క పేపర్ మొత్తాన్ని కూడాను ఫోల్డ్ చేసేయండి. ఈ యొక్క చిన్న పొట్లం అవుతుందండి. ఆ పొట్లాన్ని తీసి మీరు జోబులో పెట్టుకోండి. ఆడవారు అయితే గనక హ్యాండ్ బ్యాగ్ లో అయినా, లేకపోతే జాకెట్ లో అయినా, లేకపోతే గనక మీతో పాటు ఉండేటట్లుగా ఏ వస్తువు ఉన్నా అందులో పెట్టుకోండి. మగవారు అయితే గనక పర్సులో కూడా ఒక మూలన పెట్టుకోవచ్చును. ఇలా మీరు పెట్టుకొని ఎన్ని రోజులు ఉంచాలి అంటే గనక మరలా మంచి తిథి వచ్చే వరకు కూడా అలాగే మీతో పాటుగా పెట్టుకోండి. ప్రతి రోజు మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ యొక్క పొట్లం మీతోనే ఉండాలి. ఇందులో ఉన్న ప్రతి ఒక్క వస్తువు ఎంతో మంగళకరమైంది. చెడుని తొలగించడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. మంచి తిథి నాడు పెడుతున్నాము కావున వాటికి కూడాను అతీంద్రియ శక్తులు వస్తాయి. ఇంట్లో సమూలంగా నరదృష్టిని తొలగించేస్తాయి. మీ ఇంట్లో ఒంట్లో ఉన్న నెగటివ్ మొత్తం కూడాను దెబ్బకు పారిపోతుంది. నమ్మకంతో చేయండి. ఇక్కడ ఒక జాగ్రత్త తీసుకోండి. ఎవ్వరికి ఇలా చెప్పొద్దు. ఎవ్వరికి కనిపించకుండా పెట్టుకోండి. రహస్యంగా ఈ పరిహారం పాటించండి. ఒకవేళ ఎవరికైనా చెబితే గనక ఫలితం అస్సలు కలగకపోగా దరిద్రం ఎక్కువైపోతుంది. గుర్తు పెట్టుకోండి. నరదృష్టి నుండి బయటపడడానికి పరిహారం చేస్తున్నాము. మరి ఎవరికైనా ఈ విషయం గురించి చెబితే గనక ఇంకా దృష్టి ఎక్కువైపోతుంది. వారు ఇలాంటివి చేసే వీరు ఇంత బాగున్నారు అనుకుంటూ అసూయకు చెందుతారు. కావున ఎవ్వరికి చెప్పకుండా ఈ పరిహారం చెయ్యండి. మరల మంచి తిథి తరువాత దీనిని తీసి ఎక్కడైనా నిర్జన ప్రదేశంలో కానీ లేదా పారే నీటిలో గాని కలిపేసి మరల ఈ పరిహారం చేసుకోవచ్చును. మీరు పెట్టుకున్న దగ్గర నుంచి 2 రోజుల్లోనే ఖచ్చితంగా ఫలితం చూస్తారు. ఏదో ఒక పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. భగవంతుని అనుగ్రహం సిద్ధించినట్లుగా మీకు మీకే అనిపిస్తుంది. కావున ఈ పరిహారం తప్పక పాటించండి. అంతా మంచి జరుగుతుంది. ఈ వస్తువును మీ జేబులోనే పెట్టుకోండి. స్వహస్తాలతో చేసిన ఈ యొక్క పని ఖచ్చితంగా మీకు ఎంతో మేలు చేకూరుస్తుంది. ప్రకృతి అనుగ్రహంతో నెగటివ్ నుండి బయటపడతారు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.